ఈరోజు వడ్డే ఓబన్న 219వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించుకోమని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. ఈ శుభ పరిణామాన్ని మేము మా ఓటర్లకు అంతా మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ 219 జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఈ జయంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా మా ఓటర్లు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మా ఓటర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా చిత్తూరు జిల్లాలో కూడా నెక్స్ట్ ఇయర్కి అంతా స్థలము అదేవిధంగా విగ్రహానికి స్థలము కేటాయించినట్లు, విధులు నిధులు కేటాయించినట్లయితే మేము కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటాము. ఈ ఎప్పుడో జరిగిపోయినటువంటి చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దీనికి జీవో మంజూరు చేసి అధికారికంగా నిర్వహిస్తున్నారంటే మా ఓటర్లకు ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము మా ఓటర్ల బతుకులు తమరికి తెలియంది కాదు, చాలా దుర్భర జీవితాలు గడుస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే మాకు కావాల్సినటువంటి ఎస్టీ హక్కులు కూడా సాధించుకుంటామనే ధైర్యం మాకు కలుగుతూ ఉంది. తప్పకుండా మాకు చిత్తూరులో ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కోతలపట్టి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మా ఓటర్ల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఏ సమస్య వచ్చి వాళ్ళ దగ్గరికి పోయినా వెంటనే ఓటర్ల సమస్య పరిష్కరించండి. ఒక రాయిని కింద పడేసిన రాయిని కూడా ఒక శిల్పిగా తయారు చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, అంతటి ప్రతిభ కలిగినటువంటి వారు ఒడ్డేవాళ్ళు అని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. ఎప్పుడు పోయినా మా సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకుపోతే కూడా వాళ్ళు వెంటనే స్పందించి మాకు న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మాకు ఈ బీసీ రుణాలు, సబ్సిడీ రుణాలు కానీ అదేవిధంగా పనికి ఆదరణ పథకం కింద మాకు ఇవ్వాల్సిన పనిముట్లు కానీ ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఒడ్డెర జాతిని ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పి సవినీయంగా నేను ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాను.